అనిల్ తన స్నేహితులు పెద్ద చెట్టును ఎక్కడం చూశాడు. అనిల్ ఆ చెట్టు ఎక్కాలనుకున్నాడు. కాని ఒకవేళ నేను పడిపోతే అని ఆలోచించి ప్రయత్నించడానికి కూడా భయపడ్డాడు. అలా ఆ బాధతో ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి అతని అమ్మ ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 13వ వచనము చదివింది. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఆమె చిరునవ్వుతో చెప్పింది, అనిల్, యేసుమీద నమ్మకముంచి ప్రయత్నించు. మన యేసయ్య నీకు శక్తి ఇస్తారు అని చెప్పింది. మరో రోజు అనిల్, యేసయ్యా, నాకు బలం ఇవ్వు అని ప్రార్థన చేశాడు. అతడు గట్టిగా శ్వాస తీసుకుని చెట్టును ఎక్కడం ప్రారంభించాడు. చాలా భయపడ్డాడు. కాని యేసు నాతో ఉన్నాడు, ఆయనే నాకు బలం ఇస్తారు అని తన మనసులో అనుకుంటూ పైకి ఎక్కాడు. అతని స్నేహితులు చెప్పట్లు కొట్టారు. అనిల్ చిరునవ్వుతో చెప్పాడు, యేసు ఇచ్చిన శక్తి వలన నేను ఏదైనా చేయగలను. అనిల్లాగా మనందరికీ భయము కలిగించే పరిస్థితులు ఉంటాయి. పరీక్షలు, సవాళ్లు, మన శక్తికి మించిన పోరాటాలు మన జీవితంలో ఉండవచ్చు. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 13వ వచనము మనకు గుర్తుచేస్తుంది, మనకు బలము దయచేస్తున్న యేసునందు మనము ఏదైనా చేయగలము అని. గనుక మీరు బలహీనంగా అనిపించినప్పుడు ప్రార్థన చేయండి మరియు యేసుపై నమ్మకం ఉంచండి. ఆయన బలం మీ జీవితములో ఎదురైన ఎటువంటి సవాళ్లను కూడా అధిగమించడంలో సహాయపడుతుంది. ఈ రోజు మీకు దేవుని బలం అవసరం ఉన్న ఒక సవాలు ఏమిటి? కామెంట్ చేయండి. యేసు నీకు ఆయన బలమును అనుగ్రహించునుగాక. ఆమెన్.